ఎజ్రా గ్రంథములోని మొదటి అధ్యాయములోని మొదటి వచనం చదువుకున్నాం కదా. ఇశ్రాయేలు చరిత్రను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని మనస్సు అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని సంగతులు విశదముగా తెలుసుకోవాలి అని అంటే, మనకున్న ఒకే ఒక్క సాధనం బైబిల్. యేసుక్రీస్తు గురించిన అనేక సంగతులు మనం వింటూ ఉంటాం. కొత్త నిబంధనలోని అనేక సంగతులు మనం నేర్చుకుంటూ ఉంటాం, మంచిదే. అయితే పాత నిబంధనలోని అనేక సంగతులను కూడా మనము తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, విషయాలను పైన సర్ఫేస్ లెవెల్లో తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఒకలాగా ఉంటుంది, లోతుగా తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఇంకొకలాగా ఉంటుంది. సపోజ్ జనరల్గా మాట్లాడుకుందాం, మనకి పైన ఎక్కడ దెబ్బలు తగిలాయి అనుకోండి, డాక్టర్ దగ్గర పోతే ఊరికి ఇట్లా చూస్తాడు, ఇట్లా అయిందని చెప్పి చేస్తాడు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. దెబ్బలు ఇంటర్నల్గా తగిలినాయి అనుకోండి, కిడ్నీలో రాళ్ళలో లేదా ఎక్కడైనా హోల్ పడిందో, ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? స్కానింగ్ చేయాలి, లేదా ఏదో ఒక అధునాతమైనటువంటి ఒక మెషిన్ని వాడి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే యాక్యురేట్గా పిన్ పాయింట్ చేసి ఇది రీజన్ అని చెప్పవచ్చు. ఈ మధ్య కొత్త టెక్నాలజీ కూడా సిద్ధమైనట్టు మీరు వినే ఉంటారు. ఇంతకుముందు బ్లడ్ టెస్ట్ చేయించేటప్పుడు సూది తీసుకొచ్చి గుచ్చేటోళ్ళు, గుచ్చిన తర్వాత ఎలా అని చెప్పి బ్లడ్ తీసి దాన్ని తీసుకొని టెస్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ చాలా మంది అలా గుచ్చుకోవడానికి భయపడుతుంటారు. ఇలాంటి వాళ్ళ కోసం టెక్నాలజీ కొత్త వేరిపోయింది. ఏంటి అంటే, ఇలా మైక్ ఎట్లుందో అట్లా ఒకటి సెల్ఫీ లైట్ మాదిరి ఒకటి ఇలా ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ నిలబడి దాని వైపు ఊకే చూస్తే చాలు, నువ్వేం బ్లడ్ తీయాల్సిన అవసరం లే, ఊరికి ఇలా చూస్తే చాలు కొన్ని సెకండ్లలోన నీలో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఆర్బీసీ కౌంట్ ఎంత ఉంది, డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది, మలేరియా వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, పోయే కాలం వచ్చిందా అన్నీ చెప్తారు కదా. స్కాన్ చేస్తేనే లోపల ఉన్న విషయాలు తెలుస్తాయి కదా. అదేవిధంగా దేవుని మనస్సు తెలుసుకోవాలి అని తాపత్రయపడే వాళ్ళు ఎవరైనా సరే, బైబిల్లోని విషయాలను నేను బాగా అర్థం చేసుకోవాలి అనుకునేవారు ఎవరైనా సరే, మీరు స్కాన్ చేయవలసింది పాత నిబంధన గ్రంథాన్ని. దేవుని మనస్సు తెలియాలి అంటే పాత నిబంధనలో దేవుడు ఏ రకంగా పనిచేశాడు, భక్తులను ఏ రకంగా నడిపించాడు, రాజ్యాలను ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాడు, ఈ సంగతులు తెలుసుకుంటే దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. సరే, ఇశ్రాయేలు చరిత్రకు దగ్గరకు వద్దాం. ఇశ్రాయేలీలను మనము గమనించినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి వారిని మోషే తన నాయకత్వంలో కానానుకు తీసుకొని వచ్చాడు. కానానులో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. తర్వాత మాకు రాజు కావాలన్నారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ప్రవక్త దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. దేవుడు వద్దన్నాడు, అయినా మాకు కావాలన్నారు. సరే అని శాంక్షన్ చేశాడు. ఎవరిని? కింగ్. అయితే ఈ ఇశ్రాయేల్ రాజ్యానికి దేవుడు రాజునిచ్చాడు. సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. ఇలాంటి రాజులు చాలామంది పరిపాలన చేశారు. ఎంతమంది పరిపాలన చేసినా కూడా ఈ మనుషుల యొక్క మనస్తత్వం మారడం లేదు. వీరు పాపములోనే ఉన్నారు. వీరు విగ్రహారాధనకే తమ యొక్క మనస్సంతా తిప్పుకునేటువంటి వారుగా ఉన్నప్పుడు సంవత్సరాలు దేవుడు చాలా ఓపికతో వారిని భరించాడు. అయితే ఒకానొక సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, ఇంకా చాలు, మీకు చాలా ఎక్కువైంది, చాలా ఎక్స్ట్రా చేస్తారు మీకు నేను ఖచ్చితంగా శిక్ష తీసుకొని వస్తానని చెప్పి దేవుడు ఒకానొక సందర్భంలో రాజులను పంపి, బబులోను రాజులను పంపి, నెబుకద్నెజరును పంపి ఇశ్రాయేలు మీద దాడి చేయిస్తారు. 3 సార్లు దాడి జరుగుతుందని చెప్పేసి విన్నాం. ఒకసారి చూద్దాం, చూడండి మరొకసారి. 2వ దినవృత్తాంతుల గ్రంథము 36వ అధ్యాయము 5, 9, 11 వచనాలు నేను ఒకసారి చదువుతాను, వినండి. మొదటి మాటలు మాత్రమే. 2వ దినవృత్తాంతములు 36, 5, 9, 11. 5వ వచనంలో యెహోయాకీము ఈయన ఒక రాజు. 9వ వచనం యెహోయాకీను ఈయన కూడా ఒక రాజు. 11వ వచనం సిద్కియా ఈయన కూడా రాజే. ఈ 3 రాజులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఈ సందర్భాలలో నెబుకద్నెజరు, బబులోను యొక్క రాజైనటువంటి నెబుకద్నెజరు వచ్చి ఈ రాజుల పరిపాలనలో ఉండగా వారి మీద దాడి చేయడం జరుగుతుంది. దాడి చేసి మొదటగా యెహోయాకీము ఉన్నాడు కదా, అతని కాలంలో దాడి చేసి కొంతమంది ఇశ్రాయేలీలను
యూదులను తీసుకొని బబులోనికి వెళ్తారు. ఇది ఫస్ట్ బ్యాచ్ బబులోను చెరకు వెళ్ళినది. రెండవ బ్యాచ్ యెహోయాకీను, ఇతను రాజుగా ఉన్నప్పుడు మళ్ళీ దాడి చేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ బబులోనికి తీసుకొని వెళ్ళిపోతారు. మూడవ బ్యాచ్ సిద్కియా 11వ వచనం ఉన్నట్టు ఇతని రాజ్య కాలంలో కూడా దాడి చేస్తారు నెబుకద్నెజరు. ఈ సందర్భంలో కూడా కొంతమందిని తీసుకొని బబులోనికి వెళ్ళిపోతారు. ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోయి ఇప్పటికి? ఎన్ని బ్యాచ్లు వెళ్ళాయి? 3 బ్యాచ్లు వెళ్ళాయి. ఎక్కడికి? బబులోనులోకి వెళ్ళిపోయాయి. అంటే యూదా రాజ్యములో నుండి బబులోను చెరకు వెళ్ళినటువంటి వాళ్ళు 3 దఫాలుగా వెళ్ళారు. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు నేను ఎంత చెప్పినా వినలేదు కదా, నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను, బబులోను చెరకు వెళ్ళండి, అక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు దేవుడు. వర్తమానం ఫాలో అవుతుంటే బాగా గుర్తుంటుంది. ఎన్ని సంవత్సరాలు బబులోను చెరలో ఉండాలని చెప్పినాడు చెప్పండి? 70 సంవత్సరాలు. You are supposed to live in the exile for 70 years. 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు ఇర్మియా గారి ద్వారా చెప్పాడు. అదే మనకు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి విషయం. అనగా 70 సంవత్సరాల తర్వాత దేవుడు నిర్ణయం తీసుకొని ఆ బబులోనులో ఉన్నటువంటి మరొక రాజు, బబులోను రాజ్యము పడిపోయింది. దాని తర్వాత మాదియా పారసీకులు వచ్చారు. ఆ పారసీక రాజు ఎవరైతే ఉన్నారు, 70 సంవత్సరాల తర్వాత మాట చెప్తున్నారు, ఆ పారసీక రాజు ఎవరైతే ఉన్నారో అతని పేరు సైరస్ ది గ్రేట్, కోరేషు అన్నారు. కోరేషు చక్రవర్తిగా ఉన్నప్పుడు దేవుడు అతని మనస్సును ప్రేరేపించి ఏం చేశాడు? 70 సంవత్సరాల శిక్ష పూర్తయింది ఇశ్రాయేలీలకు, ఇక ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని ఆయన మాటలు చెప్పడం జరుగుతుంది. ఒకసారి నేను చదువుతా వినండి. 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుతా వినండి. పారసీక దేశపు రాజైన కోరేషు, అనగా బబులోను రాజ్యం పతనమైపోయింది. మాదియా పారసీకులు వచ్చారు. ఇప్పుడు పారసీక రాజు గురించి మాట్లాడుతూ, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై, అంటే ఇర్మియా గారి ద్వారా ఏం చెప్పాడంటే 70 సంవత్సరాల మిమ్మల్ని బయట తీసుకొస్తా అని చెప్పాడు. అది నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. చక్రవర్తి అయిన ఈ కోరేషు ఆ దేశం అంతటిలో ప్రకటన వేయించాడు. ఏమని ప్రకటన వేయించాడు? పారసీక రాజైన కోరేషు 2వ వచనం. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. రాజుకు చెప్పాడట దేవుడు. ఏమని చెప్పాడు? ఇదిగో నీ పరిపాలనలో ఉన్నటువంటి దాసులు ఉన్నారు కదా, బానిసలు ఉన్నారు కదా యూదా ప్రజలు, వారిని నీవు తిరిగి వారి దేశానికి పంపించాలి, తిరిగి వారిని యెరూషలేముకు పంపించాలి, అక్కడ నా మందిరాన్ని కట్టించాలి, అలా కట్టబడడానికి నీవే సహాయము పంపించాలని చక్రవర్తికి దేవుడు ఆజ్ఞను పంపించాడు. సరే, ఈ ఆజ్ఞను విన్నటువంటి వారు బబులోను రాజ్యములో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. బబులోను రాజ్యములో ఉన్నటువంటి యూదులందరికీ ఈ మాటలు బయటికి వెళ్ళిపోయాయి. అయితే మీరు గమనించాలి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఒక రాజ్యం మీదకి దాడి చేయడానికి నెబుకద్నెజరు వచ్చినప్పుడు దాడిలో పట్టబడి బబులోనుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, దాడికి భయపడి పారిపోయిన వాళ్ళు అదే దేశంలో వేరే చోట ఉంటారు, వృద్ధులు చేతగాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే ప్రాంతంలోనే ఉంటారు. అంటే ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరు? యూదా ప్రజలు యెరూషలేములో కొంతమంది ఉన్నారు. చెరగా తీసుకొని పోబడినటువంటి వారు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కోరేషు రాజు ప్రకటన చేయించాడు, ఇదిగో మీ దేవుడు నాకు కనిపించాడు. ఆయన చెప్పింది ఏంటి అని అంటే, చక్రవర్తిగా నేను నియమించింది నేనే, రాజులను నీ కిందకు తీసుకొని వచ్చిన వాడని నేనే చెప్తున్నా నీకు. ఇదిగో నీ దగ్గర దాస్యరికం చేస్తున్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడి నుండి
తిరిగి యెరూషలేముకు పంపించు. ఎందుకు పంపించాలయ్యా అంటే అక్కడ ఒక పని ఉంది, మందిర నిర్మాణం అనేటువంటి ఒక పని ఉంది, దానికోసం పంపించు అని చెప్పాడు. ప్రకటన వెళ్ళిపోయింది. ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం చదువు. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత ఎవరైనా చదువుతారా? ఇప్పుడు అనుకున్నాం కదా, ఎవరైనా చదివితే బాగుంటుందని. చదవండి ఎవరైనా. సరే, థ్యాంక్ యూ. సో ఇక్కడ రాయబడిన మాట, బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడే అన్నాడు. అవినండి, ఎవరైతే ఈ దాడిలో నెబుకద్నెజరు చేత పట్టబడి బబులోను చెరకు తీసుకొని వచ్చారో, చెరలో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 70 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మా సాహస్కి 5 సంవత్సరాలు ఉంటుంది. 70 సంవత్సరాలు అంటే వాడికి 75 వచ్చేంత వరకు అంటే వాడు ముసలోడైపోతుంది. అంటే ఎంతకాలం ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి చెరలో నుండి, యూదా దేశం నుండి చెరలోకి వచ్చినటువంటి వారిలో చాలా మంది ఇక్కడనే పిల్లలుగా అన్నారు, కొంతమంది ఇక్కడనే పుట్టారు. ఎక్కడ? బబులోన్లోనే పుట్టారు, బబులోన్లోనే పెరిగారు. అలా పెరిగిన వారిలోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి 2వ వచనంలో చూద్దాం. యెరూషలేమునకు యూదా దేశమునకు తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబేలు. ఎవరు? ఇంకోసారి చెప్పాలి, ఎవరైనా? జెరుబ్బాబేలు. ఇప్పుడు మనము అసలు సిద్ధలుగా వాక్యం లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ జెరుబ్బాబేలు ఎవరు అసలు? ఈ జెరుబ్బాబేలు నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, జెరుబ్బాబేలు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అంటే బబులోనులో పుట్టినవాడు అని అర్థం. వెరైటీగా ఉంది కదా. జెరుబ్బాబేలు అంటే అర్థం ఏంటి? బబులోను చెరలో పుట్టినవాడు అని అర్థం. ఇప్పుడు పేరులో తెలిసిపోతుంది కదా ఈయన ఎక్కడోడని. ఎక్కడోడిగా? యూదా దేశము నుండి ఇటు పక్కకు వచ్చినటువంటి చెర సంబంధమైన యూదులు ఉన్నారు కదా, వాళ్లకు పుట్టినటువంటి వ్యక్తి. ఎక్కడ పుట్టాడు? బబులోన్లోనే పుట్టాడు, బబులోన్లోనే పెరిగాడు. అయితే ఇలా బబులోన్లో పుట్టి పెరిగినటువంటి జెరుబ్బాబేలు గురించినటువంటి సంగతులు మనం ఈరోజు కొన్ని ధ్యానం చేసుకుందాం. సమయాన్ని బట్టి ఇంకొంతమంది వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, జెరుబ్బాబేలు ఎవరు? మొదటి ప్రశ్న ఏంటి? జెరుబ్బాబేలు ఎవరు? జెరుబ్బాబేలు బబులోన్లో పుట్టినటువంటి వ్యక్తి అని తెలుసుకున్నాం, అది ఒకటి. రెండవది చూద్దాం. రెండవది ఏంటి అంటే 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 9వ వచనం. జస్ట్ వినండి చాలు. 36వ అధ్యాయం 9వ వచనం. యెహోయాకీను అన్నారు కదా. ఈ యెహోయాకీను అనేటువంటి రాజు యొక్క వంశములో పుట్టినటువంటి రాజవంశీకుడు జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు ఎవరు? రాజవంశీకుడు. ఈ జెరుబ్బాబేలు బబులోనులో పుట్టినటువంటి వాడు. ఎవరికి పుట్టారయ్యానంటే ఈ నెబుకద్నెజరు దాడి చేయడానికి వచ్చినప్పుడు యెహోయాకీము అనే రాజుని, యెహోయాకీను అనే రాజుని, ఇద్దరు రాజులను బంధించి తీసుకొని పోతాడు బబులోను చెరకి. అయితే యెహోయాకీమును వదిలేస్తాడు. ఈ రెండో వాడైన యెహోయాకీనును అలాగే పట్టుకొని అక్కడ పెట్టుకొచ్చాడు. ఆ వ్యక్తికి పుట్టినటువంటి వ్యక్తి యొక్క సంతానంలో నుంచి వచ్చిన వాడే జెరుబ్బాబేలు. ఇతను రాజవంశీకుడు. ఎప్పుడైతే చక్రవర్తి గారు చెప్పారు, ఏమని చెప్పాడు చక్రవర్తి? ఇగో 70 సంవత్సరాలు అయిపోయిందంట, దేవుడు చెప్తున్నాడు, ఇంకా మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళిపోవాలి మీరు, నేను మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానని చెప్పిన వెంటనే అక్కడ నుండి బయలుదేరినటువంటి ఫస్ట్ బ్యాచ్ జెరుబ్బాబేలు నాయకత్వాన యెరూషలేములోకి వెళ్తారు. పోయినసారి
ఎజ్రా గ్రంథంలోని దేవుని లక్షణాలు, నెహమ్యా గ్రంథంలోని దేవుని లక్షణాలు చెప్పుకునేటప్పుడు చెరలో నుండి వచ్చినటువంటి వారి గుంపులను గుర్తుపెట్టుకోవడానికి JEN అని ఒకటి చెప్పిన, గుర్తుందా? క్యాలెండర్లో JAN అంటే జనవరి. ఇశ్రాయేల్ క్యాలెండర్లో ఊరికే అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇశ్రాయేల్ క్యాలెండర్లో JEN అనగా J అంటే జెరుబ్బాబెలు, E అంటే ఎజ్రా, తర్వాత N అంటే నెహమ్యా గారు. 3 దఫాలుగా ఈ ప్రాంతము నుండి అన్న బబులోను నుండి ఇటుపక్కకు వచ్చేస్తారు యూదులు. ఇప్పుడు మనము మొదటి దఫా గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి దఫాలో వస్తున్నటువంటి యూదులకు నాయకుడు ఎవరు అనంటే జెరుబ్బాబెలు. ఎవరు చెప్పండి? జెరుబ్బాబెలు. ఇప్పుడు జెరుబ్బాబెలు గురించి మనకు 3 విషయాలు తెలుసు. మొదటిది ఏంటి? జెరుబ్బాబెలు బబులోన్లోనే పుట్టి పెరిగినటువంటి వాడు. రెండవది, జెరుబ్బాబెలు రాజవంశీకుడు. మూడవది, జెరుబ్బాబెలు నాయకుడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి. ఇంకొక 4వ విషయం తెలుసుకుందాం. 4వ విషయం, జెరుబ్బాబెలు ఎవరు? ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉండాల్సిన అవసరం లేదు, కొత్త నిబంధనకు జంప్ అయ్యాం డైరెక్ట్గా. మత్తయి సువార్త 1వ అధ్యాయం కోసం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఎవరైనా ఫైండ్ అవుట్ చేయగలరా ఎక్కడున్నాడు ఆయన? 1వ అధ్యాయంలో మనం అనుకుంటున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో ఫైండ్ అవుట్ చేస్తారా? ఇక్కడ యేసుక్రీస్తు వంశావళి ఉన్నది కదా. సరే, 12వ వచనం దగ్గరికి రండి, చదవండి ఎవరైనా. చాలు, స్పష్టంగా రాయబడిన మాట, బబులోనుకు కొనిపోబడిన తర్వాత యొకన్య షయల్తీయేలును కనెను అన్నాడు. ఈ యొకన్య అనేటువంటి వారు ఎవరో కాదు, యెహోయాకీను అనేటువంటి రాజుకున్న మరొక పేరే. యొకన్య ఎవరిని కన్నాడు? షయల్తీయేలును కనెను. షయల్తీయేలు ఎవరిని కన్నాడు? జెరుబ్బాబెలును కన్నాడు. అంటే యొకన్య ఎవరు? యెహోయాకీను ఎవరు? జెరుబ్బాబెలుకి తాత. జెరుబ్బాబెలు యొక్క 4వ విషయం మనం గమనిస్తే ఇతను ఎవరు అనంటే యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి వాడు. జెరుబ్బాబెలు ఎవరు? మొదటిది బబులోనులో పుట్టి పెరిగినటువంటి వాడు. రెండవది రాజవంశీకుడు. మూడవది నాయకుడు. 4వది యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించినోడు జెరుబ్బాబెలు. మరి ఈయన గురించి తెలుసుకోవాలా లేదా? జెరుబ్బాబెలు యొక్క ఈ విషయాలు మనం అవగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఒకసారి ఎజ్రా గ్రంథంలోకి వద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము. జస్ట్ అలా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము. మొదటి ప్రశ్నకు మనకు సమాధానము లభించింది. మొదటి ప్రశ్న ఏంటి? జెరుబ్బాబెలు ఎవరు? రెండవ ప్రశ్న, జెరుబ్బాబెలు ఏం చేశాడు? జెరుబ్బాబెలు ఏం చేశాడు? ఎప్పుడైతే రాజవంశీకుడుగా బబులోనులో ఉన్నాడో, పారసీక రాజైనటువంటి కోరేషుకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, మీరు వెళ్ళొద్దని చెప్పినప్పుడు దాదాపుగా ఎంతమంది మొదటి దఫాలో యెరూషలేముకి పంపబడ్డారు అనంటే 43,800 మంది సుమారుగా అని చెప్తారు. రౌండ్ ఫిగర్ గుర్తుందానికి 50,000 అనుకున్నాం. అటు 50,000 మంది బబులోను నుండి మొదటి దఫాలో యెరూషలేమునకు వస్తారు. ఈ 50,000 మందికి నాయకుడు జెరుబ్బాబెలు. అంటే అంత గొప్ప స్థానానికి వచ్చాడు అనంటే ఏదో అల్లా తప్ప వ్యక్తిని అయితే అంతమందికి నాయకుడిగా పారసీక రాజైనటువంటి కోరేషు నియమించి పంపిస్తాడా? ఖచ్చితంగా మంచి సామర్థ్యం కలిగినటువంటి వాడై ఉంటాడు, మంచి జ్ఞానము కలిగిన వాడై ఉంటాడు. అయితే ఇతడు నాయకుడుగా ఉండి మొదటి దఫా యూదులను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఎంత కాలం పడుతుంది మామూలుగా బబులోను నుండి ఈ ప్రాంతానికి, అనగా యెరూషలేము రావడానికి పట్టేటువంటి సమయం ఎంత?
50,000 మందిని వెంట పెట్టుకొని జెరుబ్బాబెలు యెరూషలేమునకు ప్రయాణమయ్యాడు. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి దాదాపు 1000 కిలోమీటర్లు. ఆ కాలంలో కాలినడకన వెళ్ళాలి కాబట్టి 4 నెలల సమయం బట్టి 4 నెలల సమయము బబులోను నుండి యెరూషలేముకు రావడానికి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు చేసినటువంటి పని ఏమిటి అంటే 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం నేనే చదువుతాను. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును. మత్తయి సువార్తలో గమనించింది ఇదే కదా. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి అన్నారు. 6వ వచనం కూడా చదువుతున్నా వినండి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. మొదటి ప్రశ్న, జెరుబ్బాబెలు ఎవరు? 2వ ప్రశ్న, జెరుబ్బాబెలు ఏమి చేశారు లేదా జెరుబ్బాబెలు పని ఏమిటి? పని ఏమిటి అని అంటే మందిరాన్ని కట్టడమే ఆయన యొక్క మెయిన్ టార్గెట్. ఏమైంది మందిరానికి? ఏమైంది అంటే 3 దఫాలుగా నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకొని పెట్టారు వాళ్ళు యెరూషలేము నగరానికి. మొత్తాన్ని పడగొట్టేశారు, కాల్చి పడేశారు. దేవుని మందిరాన్ని కూడా పడగొట్టారు. నెబుకద్నెజరు దాడిలో దేవుని మందిరము పాడైపోయింది, దేవుని మందిరము ఇబ్బందిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ పడిపోయిన దేవుని మందిరాన్ని నిలబెట్టడానికి కట్టడానికి వచ్చిన వాడే జెరుబ్బాబెలు. ఎవరైనా రాజవంశీకుడు. అయితే గమనించండి, దేవుని మందిరము కట్టడానికి వచ్చినటువంటి ఈ జెరుబ్బాబెలు కానీ ఆ 50,000 మంది ప్రజలు కానీ బబులోను నుంచి వచ్చేటప్పుడు ఈ 50,000 మంది మాత్రమే అక్కడ లేరు, ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే అందులో ఎవరికైతే రావాలని మనసు ఉందో వారు మాత్రమే వచ్చారు. ఇప్పుడు జెరుబ్బాబెలు యెరూషలేమును ఎప్పుడు చూసినవాడు కాదు. జెరుబ్బాబెలు మందిరాన్ని ఎప్పుడు చూసినవాడు కాడు. జెరుబ్బాబెలు యెరూషలేమును ఎప్పుడు కూడా చూసినవాడు కాడు. ఎక్కడ పుట్టినవాడు? బబులోనులో పుట్టి బబులోనులో పెరిగినవాడు. అయినా సరే చరిత్ర తెలుసుకున్నాడు జెరుబ్బాబెలు. అలా తెలుసుకొని ఏం చేశాడు? నేను వెళ్తా, నేను వెళ్ళి అక్కడ నేను చేయాల్సిన కార్యాన్ని చేస్తా, అక్కడ మందిరాన్ని నేను కట్టడానికి ముందుంటా అని నాయకుడుగా నిలబడిన వాడు జెరుబ్బాబెలు. ఆయనకేం తెలియదే. ఇప్పుడు మన చర్చితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆయన వింటున్నారా? చర్చితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది. ఆడో ఉన్న ఎంబీ చర్చితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది, అక్కడెక్కడో ఉన్న బిలీవర్స్ చర్చితో మనకు అటాచ్మెంట్ ఉంటుంది, సిఎస్ఎస్ చర్చితో అటాచ్మెంట్ ఉంటుంది. ఉండదు కదా. ఈ చర్చితో మనకి ఎందుకు అటాచ్మెంట్ ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ మనుషులు పరిచయం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మనల్ని ఆకట్టుకొని ఉండొచ్చు. ఇదంటే మనకి ఇష్టం, కారణం మనకి ఇది తెలుసు కాబట్టి. దీనికి ఏమైనా ప్రమాదం వచ్చిందంటే మా చర్చికి ఏదో అయిందంట అని చెప్పి పరిగెత్తుకుంటాం. తెలియని వాడు రాగలుగుతాడా? కానీ జెరుబ్బాబెలు యెరూషలేము తెలియకపోయినా, మందిరము తెలియకపోయినా చరిత్రను తెలుసుకున్నటువంటి జెరుబ్బాబెలు, అరే నా దేవుని మందిరం పాడైపోయింది, నా దేవుని మందిరం పడిపోయింది, దేవుని మందిర నిర్మాణం కొరకు నేను నిలబడి అందరినీ పురికొల్పి తీసుకొని పోవాలని నాయకుడిగా నిలబడి 1000 మందిని పట్టుకొని తీసుకొని వెళ్ళాడు. అంటే అతనిలో ఉన్నటువంటి దైవ భక్తి ఎలాంటిదో ఒకసారి గమనించండి. మొదటి ప్రశ్న, జెరుబ్బాబెలు ఎవరు? 2వ ప్రశ్న, జెరుబ్బాబెలు ఏం చేశాడయ్యానంటే మందిరాన్ని కట్టడానికి వచ్చాడు, మందిరం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. 3వ ప్రశ్న, జెరుబ్బాబెలు ద్వారా మనం ఏం నేర్చుకోవాలి?
ఈ రెండోది మూడోది ప్యారలల్గా ఫ్లక్చువేట్ అవుతూ నేర్చుకుంటూ ముందుకెళ్తాం. తెలియనటువంటి మందిరములోకి, తెలియనటువంటి జనాంగముకి, తెలియని ప్రాంతం, 1000 కిలోమీటర్ల దూరం, అది 4 నెలలు పట్టింది పోవడానికి. అయినా సరే తాను ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాడు, 1000 మందిని తీసుకొని వెళ్ళడానికి ప్రయాసపడ్డాడు. అయితే వినండి, జెరుబ్బాబేలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మందిరము పట్ల ప్రేమ. మందిరం అనగా కేవలం లోకల్ చర్చ్ పట్ల ప్రేమ మాత్రమే నేను చెప్పడం లేదు, కానీ సార్వత్రిక సంఘాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక సంఘము మీద ప్రేమ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. మందిరానికి ప్రమాదం వచ్చినప్పుడు జెరుబ్బాబేలు స్పందించినట్లుగా సార్వత్రిక మందిరానికి ప్రమాదం వచ్చినప్పుడు విశ్వాసిగా నీవు నేను కూడా స్పందించాలి. మధ్య కృపా సమాజం అనేటువంటి ఒక చర్చ్ తగలబడిపోయిందని చెప్పి చూసాం కదా. అలా రీల్స్ చూస్తున్నప్పుడు ఆ చర్చ తగలబడిపోయింది, సరే నెక్స్ట్ రీల్ అన్నట్టు వెళ్ళిపోతున్నాము. కాసేపు ఉండి అసలు ఏం జరిగింది అక్కడ, అయ్యో పాప మా దైవజనుడు ఎంత బాధపడుతున్నాడు, ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడు, ఎంతమంది విశ్వాసుల యొక్క ధనం అది, ఎంతమంది విశ్వాసులు కాయ కష్టం చేసి తీసుకొచ్చిన ధనాన్ని అక్కడ పెడితే ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తం అంతా దగ్ధమైపోయింది, సేవకులు రోధిస్తున్నారే. అది గమనించినప్పుడు చూసి నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోయావా, లేదా చూసి వారి కోసం ఏమన్నా ప్రార్థన చేస్తావా? విశ్వాసమే కదా. లోకల్ చర్చికి కష్టం వస్తేనే కష్టమా? సార్వత్రిక సంఘాలలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద చర్చెస్ కష్టం వస్తే అది కష్టం కదా. వీ హ్యావ్ టు రెస్పాండ్. మనం ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. మనం అక్కడ పోయి ఏమి చేసేది ఉందో లేదో తెలియదు, కానీ కనీసం వారి గురించి ఒక్క క్షణం, ఒక్క నిమిషం ప్రార్థన చేయగలిగితే అది ఎంత మేలు. జెరుబ్బాబేలుకున్నటువంటి ఆసక్తి నీకు నాకు కూడా మందిరం పట్ల ఉంటే ఎంత బాగుండు. కేవలం స్థానిక సంఘం మాత్రమే కాదు, స్థానిక సంఘాన్ని ప్రేమించాలి, సార్వత్రిక సంఘాన్ని అట్ లార్జ్ ప్రేమిస్తూ సార్వత్రిక సంఘము నిమిత్తమై ప్రార్థన చేస్తూ క్షేమాభివృద్ధి కొరకు నీవు నేను మన దినదిన ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకొని ముందుకు వెళ్ళాలి. సరే, జెరుబ్బాబేలు వచ్చాడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పురికొల్పాడు. ఇప్పుడు వీరు మందిరం యొక్క పునాదులను వేయడానికి వారు సిద్ధపడుతున్నారు. అంటే అర్థమైంది, మందిరం ఎంతవరకు కూల్చబడింది? మొత్తం డెమాలిష్ చేసేసారు, పునాదులు సహా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ పునాదులను సైతము వాళ్ళు వేసేటువంటి పనిలోన వీరున్నారు. సరే, ఇప్పుడు జెరుబ్బాబేలు పునాది వేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంగతులు కొన్ని చూద్దాం. చూడండి, 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం చదువుకుందాం, నేను చదువుతాను క్విక్గా వినండి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో అన్నాడు. ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత, యెరూషలేముకి వచ్చిన తర్వాత 2వ సంవత్సరము 2వ నెలలో అంటున్నారు. 2వ సంవత్సరం 2వ నెలలో పని స్టార్ట్ చేసినారంట. అంటే వచ్చినాక ఎన్ని నెలలు ఉన్నారు? దాదాపుగా సంవత్సరం పైగా ఉన్నారు. 12 + 2 అంటే 14 నెలలు ఉన్నారు. అంటే ఈ 14 నెలలు కూడా ఏం చేసింటారు వీళ్ళు? ప్లానింగ్. ఏం చేసింటారు? ప్లానింగ్ చేసింటారు. ఎట్లా కట్టాలి, మందిరం ఎలా కట్టాలి, పునాది ఎలా వేయాలి. సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము అభివృద్ధి కావడానికి మనం వేస్తున్నటువంటి ప్లాన్లు ఏంటి? వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వస్తున్నాం, వెళ్తున్నాం వెళ్తున్నాం, ఇంతేనా? ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా? దేవుని పనిలో మన పాత్రకు సంబంధించినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, మంచిదే. టీచర్ కావాలనుకుంటున్నావు, మంచిదే. డాక్టర్ కావాలనుకుంటున్నావు, మంచిదే. కానీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తూనే దేవుని సంఘం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది. దేవుని మందిర నిర్మాణంలో నా పాత్ర ఏంటి? సార్వత్రిక సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో నా పాత్ర ఏంటి? ఆ పాత్ర బాగా నేను నెరవేర్చాలి అంటే ప్లానింగ్. నేనేం చేస్తాను? నువ్వు ఉద్యోగం సంపాదించడానికి అది చదవాలి, ఇది చదవాలి, ఆ కోచింగ్ వెళ్ళాలి, ఈ కోచింగ్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదవాలి, ఇక్కడికి వెళ్ళి చదవాలి, ప్లాన్ చేస్తున్నావు కదా. అలాగే సార్వత్రిక సంఘములో దేవుని యొక్క మందిరపు పనిలో నీ పాత్ర ఏంటి? నీ పాత్రను నువ్వు నెరవేర్చడానికి ఏం ప్లాన్ చేస్తున్నావు?
వీరు సంవత్సరానికి పైగా సమయాన్ని తీసుకొని ప్లాన్ చేసి పనిలోకి దిగారు. మరి నీవు నేను సంఘములో మన పని ఏంటది? జెరుబ్బాబెలు పని గురించి తెలుసుకుంటున్నాం. మరి సంఘములో మన పని ఏంటి? అది స్థానిక సంఘము కావచ్చు, సార్వత్రిక సంఘము కావచ్చు. ఈ రెండిట్లో కూడా మన పని ఏంటి, మన పాత్ర ఏంటి, మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? దేవుని మందిరము పెరగడము. సరే, మందిరం అంటే ఏంటండి? ఇప్పుడు చర్చ్ ఉంది అంతే కదా. సార్వత్రిక సంఘం అంటే ఏం పెద్ద చర్చ్ అట్లేం లేదు. మందిరము నిర్మాణము చేయాలి, మందిర నిర్మాణంలో మన పాత్ర ఉండాలి అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఏమన్నాడు? పత్రికల్లో ఏం చెప్పారు? మందిరం అంటే ఎవరు? మనుషులే దేవుని ఆలయం. మనుషులే దేవుని ఆలయం. దేవుడు ఉండాలనుకుంటున్న ఆలయము కేవలం ఈ భౌతిక సంబంధమైనటువంటి మందిరాలు కాదు కదా. దేవుడు కోరుకుంటున్నది ఆత్మ సంబంధమైన మందిరం అయినప్పుడు జెరుబ్బాబెలు మందిర నిర్మాణం కోసము ప్లాన్ వేసి పని స్టార్ట్ చేస్తే, నీవు నేను ఏ మందిరం నిమిత్తమై ప్లాన్ వేసుకొని పని స్టార్ట్ చేయాలి? ఆత్మల రక్షణ, సువార్త వ్యాపకం, సువార్త ఇతరులకు చెప్పడానికి మనము సిద్ధపడాలి. సంఘము యవనస్తులను సిద్ధపరచాలి సువార్త పని నిమిత్తమై. అంతేకాదు, మనల్ని మనమే పురికొల్పుకోవాలి సువార్త పని నిమిత్తమై. పాడైపోయిన మందిరం కోసం ఎక్కడో ఉన్న జెరుబ్బాబెలు వచ్చాడు. 1000 కిలోమీటర్ల దూరం, 4 నెలల ప్రయాణం మందిర నిర్మాణం కోసం వచ్చాడు ఆయన. మరి మన చుట్టుపక్కలే ఉన్నటువంటి నశించినటువంటి మందిరాలు ఎన్నో ఉన్నాయి. అనగా నశించిన ఆత్మలు అనేకం ఉండగా, మరి ఆత్మలను నిలబెట్టడానికి, ఆ దేవుని మందిరాన్ని నిలబెట్టడానికి నీ వంతు పాత్రగా నీవేం చేస్తున్నావు, నా వంతు పాత్రగా నేనేం చేస్తున్నాం? సంఘముగా మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నించుకొని ముందుకు వెళ్ళాలి. మనం అనుకున్నాం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆరాధన వాక్యాలు విన్నాం కదా. పాపము నుండి మనిషి రక్షించబడడం అసాధ్యం. అట్లాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి యేసుక్రీస్తు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి సువార్తను ప్రకటించండి అని చెప్తే మనం ఏం చేస్తాం? నేను రక్షించబడ్డా కదా చాలు ఈ జీవితానికి అనుకొని అక్కడికే ఆగిపోయామా? లేదా నాలాంటి అనేకమైన నశించినటువంటి ఆత్మలు, నశించిన మందిరాలను జెరుబ్బాబెలు వలె నేను కూడా నిలబెట్టడానికి ఏదో ఒకటి చేస్తా, ఏదో రకంగా ఆత్మను రక్షించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను నా వంతుగా. ఇక్కడ నిలబడి గంటలు గంటలు వాక్యం చెప్పలేకపోవచ్చు, ఇక్కడ నిలబడి పాటలు పాడలేకపోవచ్చు, ఇవ్వాల్సినంతగా దేవుని సన్నిధిలో నీవు కానుకలు తీసుకుని రాలేకపోయి ఉండవచ్చు. నీ లిమిటేషన్స్ ఏవైనా సరే, నీకు వచ్చిన పని ఏంటి, నీవు నేర్చుకోదగిన పని ఏంటి, నువ్వు చేయగలిగిన పని ఏంటి? ప్లాన్ చేసి దేవుని మందిరాన్ని ప్లాన్ చేయాలి. ఇది దేవుడు మనందరికి ఇచ్చినటువంటి వెసులుబాటు కాదు, ఆప్షన్ కాదు. సువార్త చెప్పడం అనేది మనకి ఆప్షన్ అనుకుంటున్నారా? ఆప్షన్ అనుకుంటున్నారా? కాదు. ఏంటది? మనకు సువార్త చెప్పడం అనేది ఏంటది? ఆజ్ఞ. మనకు ఆజ్ఞాతిక్రమమే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము. సువార్త చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చాడు, మరి చెబుతున్నావా? చెప్పడం లేదంటే ఆజ్ఞాతిక్రమమే. దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. దేవుడు అడుగుతాడు లెక్క. నేను ఆజ్ఞ ఇచ్చా కదా, ఏం చేసామని అడుగుతావు. ఏం సమాధానం చెప్తావు దేవుడు? ప్రశ్నించుకొని మనం ముందుకు కొనసాగుదాం. సరే, ఇప్పుడు జెరుబ్బాబెలు మందిరాన్ని ప్రారంభించాడు. చదువుతున్నా వినండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారు అందరూ పని ఆరంభించి అన్నాడు. ఎంతమంది పని ఆరంభించాడు? మనం చెప్పుకుంటుంది నాయకుడి గురించి మాట్లాడుతున్నాం అంతే. జెరుబ్బాబెలు అయినటువంటి వ్యక్తి నాయకుడు అంతే కదా. అయితే నాయకుడు మాత్రమే పని చేస్తే, వినాలి హలో మేడం సార్ వినండి, నాయకుడు మాత్రమే పని చేస్తే మందిరం నిలబడుతుందా? నిలబడదు.
సంఘాలలో ఉన్న పాస్టర్లు మాత్రమే సువార్త పనిలో ఉంటే సంఘం నిలబడుతుందా? ఎటు చెప్పొచ్చు, మీరేం ఎటు చెప్పొచ్చు? కేవలం పాస్టర్లు మాత్రమే సువార్త పని చేస్తే సంఘము కొంతవరకు నిలబడుతుంది, కానీ పూర్తిగా నిలబడదు. ఒక్కరే ఎంతవరకు పని చేయగలుగుతారు? వారితో పాటు జెరుబ్బాబెలుతో పాటు యోషువతో పాటు ఇంకొక వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా పని ఆరంభించారు. మరి సంఘంలో సంఘ సభ్యులైన నీవు నేను పని ఆరంభించామా? ఏ పని? సువార్త పని ఆరంభించామా? మనం చెప్పగలుగుతూ ఉన్నామా? మనమున్న ప్రాంతంలోనే మనము చెప్పగలిగినటువంటి వ్యక్తులకే వాక్యము చెప్పడానికి మనల్ని మనం పురికొల్పుకోగలుగుతున్నామా? సరే, నేను చెప్పలేను, మరి చెప్పగలిగే వారికి ప్రోత్సాహం, చెప్పగలిగే వారి కొరకు నిరంతర ప్రార్థన. ఇది చెయ్యకపోగా అదేనండి, ఇది చేయకపోగా ఎన్ని కామెంట్లు ఎవరి మీద? పాస్టర్ల మీద. ఎన్ని కామెంట్లు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవరైనా రీల్స్ కానీ లేకపోతే ఏదైనా వాక్యం కానీ యూట్యూబ్లో వింటూ ఉన్నప్పుడు, అరే ఇది తప్పు చెప్తున్నారు కదా, ఇది ఇట్లాగా పొరపాటు కదా అనిపిస్తున్నప్పుడు నన్ను నేనే సరి చేసుకుంటున్నాను. జర రుకో సవాల్ గారు, వాక్యం ప్రకటింపబడుతుంది, నువ్వు చేయగలుగుతున్నావా? చేసేవారు ఉన్నారు కదా, వారిని ప్రోత్సహించు. సరే, ఇది నీకు పొరపాటు అనిపిస్తుందా? ప్రార్థన చేయి. వారు కూడా దేవుని వాక్యం నేర్చుకోవాలని ప్రార్థన చేయి. మరి అది చేయకుండా వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు, ఆ పాస్టర్ తప్పు, ఈ పాస్టర్ తప్పు, ఆయన ఎన్ని రోజులు ఇట్లా? నువ్వు నిలబడి చెప్పు, వాక్యం తెలుస్తుంది. కామెంట్ చేయడం చాలా ఈజీనే. ఇలా నిలబడి, సరే నువ్వు ఏదైతే సిద్ధాంతం తప్పని అనుకుంటున్నావో అదే నిలబడి చెప్పు. నువ్వు వాక్యాన్ని పరిశోధన చేసి వచ్చి చెప్పు. చాలా కష్టం. వాక్యాన్ని చెప్పేటువంటి సేవకుల పని మాత్రమే కాదు సువార్త పరిచర్య, నా పని కూడా రియలైజ్ అవుదాం. వాళ్ళు మాత్రమే పని చేస్తే సంఘము నిర్మించబడదు, మందిరం నిర్మించబడదు. సార్వత్రిక మందిరం గురించి మాట్లాడుతున్నా, సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నా. సంపూర్ణముగా మందిరం యొక్క సిద్ధపాటు జరగదు. అందుకే సేవకులతో పాటు సేవకులకు సహకరిస్తూ సేవకుల కోసం ప్రార్థన చేస్తూ మనము కూడా సువార్త పనిలో ముందుకు వెళ్ళాలి. అది పక్కనోళ్ళకి తెలిసినా తెలియకున్నా నువ్వు పని చేస్తున్నావు సువార్త పని అని నీ మనసుకు తెలిస్తే చాలు. నువ్వేది ఇప్పుడు అందరికీ తెలిసేలాగా చేయాల్సిన అవసరం ఏం లేదు. నీ మనస్సును అడుగు, నువ్వు చేస్తున్నావా లేదా సమాధానం చెప్తుంది. నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే అంతకన్నా మించింది లేదు. సరే, నెక్స్ట్ చూడండి. పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పైడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. అండర్లైన్ చేసుకోండి వీలైతే. 20 సంవత్సరాలు మొదలుకొని 20 years అండ్ అబోవ్ యవనస్తులు దేవుని పని నిమిత్తమై నిర్ణయింపబడ్డారట. మై డియర్ చర్చ్, యవనస్తులు సంఘములో ఉండాలి. వారు తమ జీవితాలను కట్టుకోవాలి. వారు దేవుని మందిరము కట్టే పనిలో కూడా ఉండాలి. ఈ యవ్వన కాలం దేవుని మందిరములో ఉంచు. సంఘానికి ప్రతి ఆదివారము వీలైన ప్రతిసారి వస్తూ వాక్యములో ఎదగాలి. యవనస్తులు వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. దేవుని గురించిన సంగతులు తెలుసుకోవాలి. పాత నిబంధన, కొత్త నిబంధన, యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ, అన్ని సంగతుల గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా పాపాన్ని ఎలా ఎదిరించాలి, క్రీస్తు యేసు మనస్సు వలె ఎలా మారాలి, వీటన్నిటినీ తెలుసుకోవడానికి దేవుని మందిరము తప్ప వేరే ఆప్షనే లేదు మనకి. యవనస్తులకి దేవుని దాసులుగా చెబుతున్నటువంటి మాట, వాక్యాన్ని నేర్చుకునే యవనస్తుడుగా నీవు ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. ఈడకొచ్చి యాక్టింగ్ చేస్తే కాదు. వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే, దేవుని మందిరానికి మీరు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే తప్పులు చేయడం సహజం ఆత్మీయ జీవితంలో. ఇంకా మొదటి దశలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు అంటే మొదటి దశ మీకు జీవితం. ఇంకా మాది మధ్యలో ఉంది, 37 నాకు మధ్య దశ. ఇంకా చాలా ఉంది నాకు, ఇంకా 30-40 సంవత్సరాలు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 20 ఏళ్ల వయసు వ్యక్తులు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేవుని గురించి, వాక్యము గురించి,
నీవు నీ ఆత్మీయ జీవితంలో నిలబడడానికి కూడా నువ్వు చాలా నేర్చుకోవాలి. ఇప్పట్లో ఒకవేళ పాపముతో పోరాటం చేస్తూ 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 అలసిపోయి, అయ్యో నేను దేవుని వాక్యానుసారంగా నడవట్లేదు, ఇక దేవుణ్ణి వదిలిపెట్టాలి, చర్చికి పోకూడదు, చర్చికి పోతే నేను చేస్తున్న పాపాలే నాకు గుర్తొస్తున్నాయి, వాక్యం చెప్పబడుతున్నప్పుడు నేను వాక్యం చేత హెచ్చరింపబడుతూ ఉన్నాను, నేను ఫేస్ చేయలేకపోతున్నాను, నేను ఇలాంటి బతకడం కన్నా సంఘానికి రాకపోవడమే మేలని దేవుని వాక్యానికి దూరం కావడం కాదు యవనస్తులు చేయాల్సినది. వాక్యంలో విన్నాం కదా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తాయి. సొల్యూషన్ ఏంటి? నీ ముఖ కాంతే సొల్యూషన్. నీ ముఖ కాంతిలో రక్షణ దయచేయి దేవుడా అంటున్నా. పాపము నుండి విజయము కావాలి అన్నప్పుడు పోరాడి 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 అలసిపోయి వెనకెళ్ళిపోవడం కాదు, నిలబడాలి. దేవుని మందిరంలోనూ నిలబడాలి, దేవుని వాక్యంలోనూ నిలబడాలి. పడుతున్నావా? మళ్ళీ లేయి. పడిపోతున్నావా? మళ్ళీ లేయి. లేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒకానొక సందర్భం వస్తుంది, అప్పటికి నీవు స్థిరముగా నిలబడి ముందు కొనసాగగలుగుతావు. పిల్లలు పుట్టింటారు, పిల్లలు నడక నేర్చుకోవాలి, పరిగెత్తాలి. కానీ నడవడము పరిగెత్తడం అనేది ఒక రోజులో జరిగిపోదు. పిల్లలు పుడతారు, ఒక 6 నెలలకు బోర్లో పడతారు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకి చిన్న చిన్న గుడి అడుగులేస్తారు, ఇంకొన్ని సంవత్సరాలకి నడవడం నేర్చుకుంటారు, అది కూడా చెయ్యి పట్టుకునే నడుస్తారు. కొన్ని రోజుల తర్వాత సొంతంగా వెళ్తారు, అయినా కూడా ప్రమాదాలు ఉంటాయి. పక్క నుండి చెప్పాలి, రే అట్లా పోతురా ఇట్లా పోతురా అని చెప్పాలి. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత వాడు సొంతంగా సురక్షితంగా నడవగలుగుతాడు దారిలోన. ఆత్మీయ జీవితం కూడా అంతే. యవ్వన దశలో ఉన్నప్పుడు పాపములో పడిపోవడము ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే పడి అలాగే ఉండకుండా లేవాలి. పడిన ప్రతిసారి ఎన్నిసార్లు సార్? చాలాసార్లు అయిందంటే చాలాసార్లు అయింది, చాలాసార్లు కూడా నీవు లేవవచ్చు. పడిన ప్రతిసారి లేవాలి, పడిన ప్రతిసారి లేవాలి. గిల్టీనెస్ ఉంటుంది మనసులోన, బాధ ఉంటుంది. అరే మందిరానికి పోతే నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని అనుకుంటూ దేవుడికి దూరం కాకూడదు, నిలబడాలి దేవుని కోసము. ఒక పిల్లవాడు ఏ రకంగా నడక వచ్చేంత వరకు, తనంతకు తానుగా నడిచేంత వరకు ఏ రకంగా సమయం పడుతుందో, నీవు నేను ఆత్మీయంగా స్థిరపడడానికి, పాపము నుండి దూరం కావడానికి సమయం పడుతుంది. ఓపిక ఆత్మీయ జీవితంలో కూడా ఓపిక ఉండాలి సుమా. పరిశుద్ధ జీవితానికి కూడా ఓపిక ఉండాలి. దేవుడు నిలబెట్టడానికి సమర్థుడు ఆయన. ఇశ్రాయేలునే చూసుకోండి, ఎన్నిసార్లు పడిపోయారు వీళ్ళు. మాటి మాటికి పడిపోతే దేవుడు ఏం చేశాడు? దీర్ఘశాంతము చూపించాడు వారి ఎడల. అందుకే వారి మీద ప్రేమతో అనేక సంవత్సరాలు దేవుడు ఓపికతో ముందుకెళ్తూ ఉన్నాడు. అపవాది చెప్పుడు మాటలు నమ్మకండి. అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు చర్చికి వెళ్తున్నావు, మరి ఎందుకు ఈ ఆలోచనలు? నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు ఈ పాడుకోండి? నువ్వు చర్చికి వెళ్తున్నావు, అయినా కూడా ఏం పరిశుద్ధత ఏం వచ్చేలా లేదు నీకు. యూ బెటర్ లీవ్ ద చర్చ్, యూ గివ్ అప్ స్పిరిచువాలిటీ అని చెప్తాడు. మనం వాడి మాటలకు నమ్మేసి అవును కదా అనుకుంటూనే దేవుడి నుంచి జారిపోయినామా ప్రమాదం మనకే. ఎంత ఇబ్బంది అయినా నిలబడు, దేవుడు ఖచ్చితంగా తన సమయమున నిన్ను నిలబెట్టి ముందుకు కొనసాగింపజేస్తాడు. దేవుడు నిలబడడానికి యవనస్తులమైనటువంటి వారందరూ కూడా ప్రయత్నం చేయాలి. రాయబడిన మాట మళ్ళీ చదువుతున్నాను, ఇప్పుడు చదివినది. 20 సంవత్సరాలు మొదలుకొని 10 గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించి అన్నాడు. ఇప్పుడు పాపముతో స్ట్రగుల్ అవుతున్నటువంటి మనమే రేపొద్దున, యవనస్తులు చెప్తున్నా, రేపొద్దున మీ ద్వారానే మందిరపు పని జరుగుతుంది. మీ ద్వారానే సార్వత్రిక సంఘం యొక్క పునాదులు, సార్వత్రిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరిగేది కూడా ఇప్పుడు పాపముతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి నీవే. స్థిరపరచబడతావు దేవునిలోన, దేవుని పనిలోన వాడబడతావు. ఓపిక కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి పాపం మీద జయమిచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. అలా చేస్తూనే దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుని కొరకు ప్రణాళికలు చేద్దాం. నేను దేవుని
పనిలో ఉండాలి. నా పాత్ర ఏంటి, నేనేం చేయగలను జెరుబ్బాబెలు వలె అని ప్రయత్నం చేసి మనము ముందుకు వెళ్దాం. సరే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, 10వ వచనం చదువుతున్నా. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీలు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి అన్న. వీరు ఇప్పుడు పునాది వేయడానికి సిద్ధపడ్డారు. మందిరము పునాది వేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఫెస్టివల్ చేస్తున్నారు. వాళ్ళు దేవునికి స్తుతులు చెల్లించారు. రిమెంబర్, మనకు దేవుడు చేసిన ఏ మేలు విషయంలోనైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. పాపం విషయంలో స్ట్రగుల్స్ అవి అలాగా కొనసాగుతూనే ఉంటాయి. దేవుని సహాయం చేత వాటిని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తూనే దేవుడు ఆల్రెడీ వేటి విషయంలో జయం ఇచ్చాడో, వేటి విషయంలో దేవుడిని ఆశీర్వదించాడో వాటి విషయంలో కృతజ్ఞత కలిగి అలా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి. సరే, తర్వాత 4వ అధ్యాయంలోని మొదటి 2 వచనం నేను చదువుతాను, వినండి. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు. ఇప్పుడు ఎంట్రీ ఎవరిదేనంటే శత్రువుల ఎంట్రీ. మందిరం పనిచేస్తున్నారు కదా, శత్రువుల ఎంట్రీ. ఇప్పుడు అంతటా యూదా వంశస్థులను బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుతున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారు, ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజైన ఏసహెద్దోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అన్నారు. ఇప్పుడు వీరి దగ్గరికి, పునాది వేసినటువంటి వీళ్ళ దగ్గరికి ఇంకొక బ్యాచ్ వచ్చింది. ఈ బ్యాచ్ వచ్చి ఏం చెప్పిందంటే, మేము కూడా కడతాం మీతో పాటు అని వచ్చింది. మంచిదే కదా, మంచిదే కదా, మనకు కూడా పని బాగా అవుతుంది కదా అని అనుకుంటే, చిన్న మాటల్లో 3వ వచనంలో జెరుబ్బాబెలు మిగతా పెద్దలు చెప్పినటువంటి మాట ఏందో చూడండి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయును ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మందిరము కట్టదమని వారితో చెప్పిరి అన్న. ఈ వచ్చినటువంటి ఈ బ్యాచ్ను వాళ్ళు తృణీకరించారు. మీ సహాయమే మాకు అవసరం లేదు పో అన్నారు. ఈ బ్యాచ్ సహాయం చేయడానికే వచ్చింది కదా, వాళ్ళు ఎందుకు వద్దన్నారు అని అంటే, వారు విశ్వాసులు కారు. విశ్వాసులని చెప్పుకుంటున్నారు కానీ విశ్వాసులు కారు. మేము కూడా సహాయం చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు సహాయం చేయడానికి కాదు వాళ్ళకున్నటువంటి గోల్. వాళ్ళ గోల్ ఈ మందిర పని చెడగొట్టడమే. ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు కూడా కొన్ని బ్యాచ్లు తగులుతాయి. మన చుట్టూ కూడా కొంతమంది మనుషులు వీరవాళ్ళే వస్తారు, వచ్చి మంచిగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడుతూనే నీ ఆత్మీయతను దెబ్బకొడతారు. మంచిగా మాట్లాడుతూనే నీకు దేవుని పని పట్ల ఉన్న ప్రణాళికను పాడు చేస్తారు. అలాంటి వ్యక్తుల దగ్గర నువ్వు ఉన్నప్పుడు మొహమాటం లేకుండా చెప్పుకోవాలి. యవనస్తులు నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కిల్స్ ఏంటంటే టు సే నో. ఏ స్కిల్ నేర్చుకోవాలి? స్కిల్ ఆఫ్ సేయింగ్ నో. అంటే నేను ఇది చెయ్యను, నాకు వద్దు. ఏ విషయాల్లో? పాపము విషయంలో. ఎవరైనా నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఉంటే, పాపము విషయంలో నిన్ను లాగేటువంటి వాళ్ళు ఎవరైనా, నువ్వు రెసిస్ట్ చేస్తున్నావు కానీ నిన్ను లాగుతున్నారు కొంతమంది. అలాంటి సందర్భాల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే జెరుబ్బాబెలు చెప్పినట్టుగా చెప్పాలి. ఏమని? నో. సే నో టు దెమ్. ఎందుకంటే వారు పాడు చేయడానికి వచ్చిన వాళ్ళు, నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు. వీరి విషయంలో జాగ్రత్తగా. మన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్సే, వాళ్ళు మనతోనే ఉంటారు కానీ మన ఆత్మీయ జీవితానికి చెడు చేసేవారుగా ఉంటారు. వారు మనతోనే ఉంటారు కానీ మనకు దేవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని తెగ్గొట్టేవారుగా ఉంటారు. వాళ్ళు మనతోనే ఉంటారు కానీ మన రక్షణను వారు మసిపూసేటువంటి వారుగా, దేవుని ఎదుట మనల్ని దోషులుగా నిలబెట్టేటువంటి పనుల్లో మనల్ని ముంచడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. జెరుబ్బాబెలు చెప్పినట్టు చెప్పగలగాలి. సరే, ఇప్పుడు మందిర పనిలో ఉన్నారు వీళ్ళు. మందిర పనిలో ఉన్నప్పుడు వీరు ఆ బ్యాచ్ వచ్చి అడిగినప్పుడు మొహమాటం లేకుండా చెప్పారు కదా. ఇప్పుడు చెప్పినప్పుడు వాళ్ళేం ఊకుంటారా?
వాళ్ళు ఏం ఊరుకోలే. వాళ్ళకి సంబంధించిన ప్లాన్లు ఏమో వేసుకున్నారు. ఏం వేసుకున్నారు చూడండి, 6వ వచనం చదువుతారు ఎవరైనా? 4వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు వీరి మీద లేని నిందను మోపి వీరి గురించి తప్పుడు వార్తలు రాజుకు చెరవేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏది ఆ బ్యాచ్ ఏదైతే ఉంది, నువ్వు నో చెప్పినంత మాత్రం వాళ్ళే ఊరుకోరు. అలా ప్రయత్నాలు చేస్తారు మనం పడగొట్టడానికి. అయినా కూడా వాటిని తట్టుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఒక లెటర్ రాశారు. ఎవరికి రాశారు అంటే పారసీక దేశపు రాజైన అర్థహశస్త అనేటువంటి వారికి లెటర్ రాస్తారు. ఏమి రాశారు అనేది 12వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, అంటే ఆ లెటర్లో ఉన్నది, తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణము కట్టుచున్నారు. వారి దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినది ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారం నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యక యుందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమవుతుంది. అంటే నీకు రావాల్సినటువంటి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి. వీళ్ళు ప్రాకారం కట్టుకుంటున్నారు, మందిరాన్ని కట్టుకుంటున్నారు, నీకు వ్యతిరేకంగా కట్టుకుంటున్నారని చెప్పి ఇంకా రకరకాలైన వేరే వేరే నిందలన్నీ కూడా వాళ్ళ మీద కేసేసి లెటర్ని రాజుకు ఫార్వర్డ్ చేసేసారు ఆ బ్యాచ్. ఇది తీసుకున్నటువంటి ఆయన ఎవరు, రాజుగారు తీసుకొని లెటర్ చదివించుకొని ఆయన పాపం ఇది నిజమని నమ్మేసినాడు. నమ్మేసి ఆయన ఏం చేసినాడనంటే 21వ వచనం చదువుదాం, 4వ వచనం. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చారు. ఇప్పుడు ఆ రాజుగారు తిరిగి లెటర్ రాసినారండి వెనక్కి. ఏమని, అరే బాబు మంచి పని చేశారు, మీరు చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినావు, జాగ్రత్త, ఈ రకంగా రాకుండా నువ్వే చూసుకో, వాళ్ళ మందిరం పైన ఆపేయాలి, ప్రాకారం పని ఆపేయాలి, మీకే పవర్ ఇస్తున్నా మీరు చూసుకోండి అని చెప్పినాను. ఇప్పుడు ఈ బ్యాచ్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఈ బ్యాచ్కి ఏమొచ్చింది? అధికారం వచ్చింది. అధికారం వచ్చిన ఈ బ్యాచ్ ఇప్పుడు వచ్చారు వీళ్ళ దగ్గరికి. ఎవరికి? ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పినారు? స్ట్రైట్ ఫార్వర్డ్ నో చెప్పేసినాడు, పక్కెళ్ళిపోండి మీరు అన్నట్టు చెప్పేస్తే వీళ్ళు పోయి ఇప్పుడు పవర్ తెచ్చుకున్నారు. పోయి పవర్ తెచ్చుకొని వచ్చి ఏమంటున్నారు అని అంటే దగ్గరుండి పనిని ఆపు చేయించు, దగ్గరుండి పనిని ఆపు చేయించినారు. ఇప్పుడు ఈ పని ఆపు చేయించిన తర్వాత వీళ్ళ దెబ్బకి ఏమైపోయిందనంటే నిజంగానే పని అయిపోయింది. ఏమైపోయింది? నిజంగానే మందిరం పని అయిపోయింది. పునాది ఒకటి వేసినారు అంతే, మందిరం పని అయిపోయింది. ఇంకా పని ఆగిపోయి ఎన్ని రోజులు అయింది తెలుసా? సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. ఇంకా పని నిర్మాణం లేదు, ఇంకా మందిరం నిర్మాణం కాలే, ఇంకా లేట్ అవుతుంది. పూర్తిగా ఎన్ని సంవత్సరాలు పని ఆగిపోయిందనంటే 16 సంవత్సరాలు ఆగిపోయింది పని. మందిరపు పని ఆటంకపరచబడింది. దేవుని పని కోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ టైం కూడా చాలా ఎక్కువ అనిపించవచ్చు నీకు. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదా, మరి ఎందుకు ఇంత డిలే అనేటువంటి ప్రశ్న మన మనసులో ఉండొచ్చు కాదు. అయితే దేవుడు పని చేసే విధానం వేరుగా ఉన్నది. 16 సంవత్సరాలు పని ఆపేస్తున్నారు. ఎందుకు? రాజు ఆజ్ఞించి పంపించాడు ఈ బ్యాచ్, మీరు చూసుకోండి ఇంకా. అందుకని ఈ బ్యాచ్ వచ్చి అధికారం చేత మందిరం పని ఆపేశారు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు 2 వ్యక్తులు. వాళ్ళు ఎవరో చూడండి. 5వ అధ్యాయము ముగిచేస్తాను ఒక 5 నిమిషాల్లో. 5వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తలైన ఎవరు? హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకర్యాయు అన్నారు. ఈ పేర్లు ఎక్కడైనా విన్నారా? హగ్గయి జకర్య. అక్కడ పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో, హగ్గయి జకర్య పుస్తకాలు. ఆ పుస్తకాలు ఈ సందర్భంలో రాయబడింది. అంటే మనం ఇప్పుడు ఆడిపోవాలి, హగ్గయికి జకర్యాకి పోవాలి. సరే ఇప్పుడేం పోతలేను, మీరు ఇంటికి వెళ్ళాక చదవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, దేవుని మందిరము నాశనం అయిపోగా మీరు ఇండకాడ ఎట్లా చల్ల కూసగలుగుతున్నారని ప్రశ్న. హగ్గయి జకర్య
ఎట్లా కూర్చుంటారు మీరు? 16 సంవత్సరాలైంది మందిరం పని ఆగిపోయి, మీరు ఎలా కూర్చుంటారు అని దేవుని ప్రవక్తలైన హగ్గయి గారు, జకర్య గారు వచ్చి వీరందరినీ మళ్ళీ పురికొల్పుతారు. మళ్ళీ చదువుతున్న మాట వినండి. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా. ఇప్పుడు వీళ్ళు ప్రకటించేసి వీరిని పురికొల్పారు. పురికొల్పిన తర్వాత జెరుబ్బాబేలు గారి నాయకత్వాన మళ్ళీ పని మొదలైంది. ఎందుకు? జెరుబ్బాబేలుకు దేవుడు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చూద్దాం ఒకసారి. హగ్గయి గ్రంథంకి వెళ్ళండి. హగ్గయి గ్రంథం ఎక్కడుందో కష్టమా? 775 పేజ్ నెంబర్, 774, 775 పేజ్ నెంబర్. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్న క్విక్గా వినండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదాదేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలునకును ప్రధాన యాజకుడగు యెహోజాదాకును కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చను అంటూ రెండవ వచనం చూడండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారే. అంటే 16 సంవత్సరాలు ఆగిపోయినారే, 16 సంవత్సరాలు ఆగిపోయినారే అని వారిని గద్దిస్తూ దేవుడు అక్కడ వారికి పురికొల్పుగా కొన్ని మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హగ్గయి గ్రంథము చివరి అధ్యాయం 2వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుతున్నాం వినండి. 23వ వచనము 2వ అధ్యాయం. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవు నైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఇంగరముగా చేతును. ఈరోజు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు జెరుబ్బాబేలుకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా, డోంట్ వరీ అని చెప్పగా అతను నిలబడ్డాడు. నిలబడిన తర్వాత మనకు చాలా బాగా తెలిసినటువంటి ఒక వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము జకర్యా గ్రంథం పక్కనే ఉంటుంది పేజీ. జకర్యా గ్రంథం పక్కన ఉన్న గ్రంథమే. 4వ అధ్యాయము 6వ వచనం. చాలా శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను అన్న పాట గుర్తుంది కదా. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. తర్వాత ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబేలు నటగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఈ పాట రాయబడి ఈ సందర్భం తర్వాత వచనాల్లో ఉంటుంది. గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానం, నీవు చదును భూమి వగుదువు అని. అంటే పర్వతము లాంటి ఈ సమస్య ఏ పాటిది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. జెరుబ్బాబేలు నిలబడి మందిరాన్ని తిరిగి కట్టు అన్నప్పుడు జెరుబ్బాబేలు శక్తిని పొందుకున్నాడు, నిలబడ్డాడు. మందిర నిర్మాణము పూర్తి చేయబడింది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను కూడా ఏ సమస్య ద్వారానైనా సరే నీవు ఆగిపోయావేమో ఆత్మీయ జీవితంలో, వస్తున్నావు చర్చికి సరే, నీవు ముందు కొనసాగుతున్నావు సరే, కానీ ఏ విషయంలోనైనా సరే నీవు వెనకబడిపోయి ఆగిపోతున్నట్లయితే దేవుడు జెరుబ్బాబేలుకు చెబుతున్నట్టుగా నీకు నాకు చెప్తున్నాడు. ఏమని అంటే, నీ శక్తి ద్వారా కాదు, నా ఆత్మ ద్వారా చేస్తా. నువ్వు నిలబడు ఆత్మీయ జీవితంలో చాలు. నువ్వు యవనస్తుడవైనా, మధ్య వయస్కుడవైనా, ఇంకా ఏ వయసుతో సంబంధం లేదు. నా ఆత్మ ద్వారా చేస్తా. గొప్ప పర్వతము లాంటి సమస్య అయినా సరే నీకు నేను తోడుగా ఉంటా. నా ఆత్మ ద్వారా నీ జీవితాన్ని కడతా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ మాటకు నీవు లోబడి జెరుబ్బాబేలు అతని యొక్క జనాంగం అంతా కూడా నిలబడి మందిరాన్ని పూర్తి చేసినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టుకొని దేవుని ఆత్మ చేత పూర్తి చేసి దేవుని చేరుకుంటావా? సార్వత్రిక సంఘంలో మనం చేయాల్సినటువంటి పనిని చేసి దేవుని చేరుకుందామా? అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని మందిరము నిమిత్తమై మనకు ఆసక్తి ఉండాలి. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్పిరిట్ని ముందుగా తీసుకొని, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అయినటువంటి సువార్తను ముందుగా తీసుకొని మందిర నిర్మాణంలో మన వంతు పాత్రను మనము పోషించడానికి తీర్మానం చేసుకొని ముందుకు నడుద్దాం.
ఆయన ఆత్మయ మనందరికీ తోడుగా ఉండనుగా. తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు ఘనుడైన మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మేము నేర్చుకున్న వాక్య భాగాలకై మీకు వందనాలు. అనేక సంగతులు మీరు మాట్లాడి ఉంటుండగా మేము విన్న మాటలు మా హృదయాల్లో ఫలించటకు సహాయం దయచేయండి. యవనస్తులకు, మధ్య వయస్కులకు, అన్ని వయస్సుల వారికి మీ ఆత్మ సహకారం అందించి ఆత్మీయ జీవితంలో నిలదొక్కుకోగలుగుటకు